హాయ్ గైస్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి రీచార్జబుల్ ఫ్యాన్ ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియో తెలియజేస్తాను. గైస్, ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసింది కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో వచ్చేస్తుంది. గైస్, ఇంకా టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ ఈ ఫ్యాన్ వచ్చేసరికి నా ఓన్ గా నేను తయారు చేసిన ఫ్యాన్. మీకు బ్యాకప్ వచ్చేసరికి దగ్గర 5 hours దాకా వస్తుంది. బ్యాకప్ వైజ్ కానీ మీకు స్పీడ్ వైజ్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఓన్ గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి నేను వాడిన ప్రోడక్ట్స్ అన్ని మీకు దొరకకపోయినా ఆల్టర్నేటివ్ వేరే అన్ని నేను లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. గైస్, ఫస్ట్ మనం ఫ్యాన్ స్పీడ్ అయితే ఫ్యాన్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ అన్ని ఎలా చూసారా? నిన్న మా బుడ్డోడి బర్త్డే అయితే జరిగింది. సో May 6th ఆడి బర్త్డే గురించి నా కంప్యూటర్ రూమ్ అంతా మొత్తం డెకరేట్ చేయడం అయితే జరిగింది. బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లో అయితే వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మా బ్లాగ్ ఛానల్ ది. సో అక్కడ నుంచి చూడొచ్చు. గైస్, ఇంకా మనం ఈ ఫ్యాన్ ఎలా తయారు చేశాను ఏంటనేది చూపిస్తాను చూడండి. గైస్, ఆల్రెడీ డీసీ ఫ్యాన్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను. ఏంటంటే మీకు ఈ సర్క్యూట్ కాలిపోయినప్పుడు డీసీ మోటార్ అయితే యాడ్ చేసాను. రీచార్జబుల్ ఫ్యాన్ కింద కన్వర్ట్ చేయడానికి డీసీ మోటార్ అయితే సరిపోతుందని ఇది యూస్ చేస్తున్నాను. ఇప్పుడు కనెక్షన్ వచ్చేసరికి మోటార్ నుంచి ఆల్రెడీ వైర్ లాగేసి పెట్టాను. ఇప్పుడు మనం సర్క్యూట్ అయితే ఎలా కనెక్ట్ చేయాలని చూద్దాం. గైస్, మీకు లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే సిరీస్ లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు చూడొచ్చు, ఇది వచ్చేసరికి ఇటు సైడ్ మైనస్, ఇటు సైడ్ ప్లస్, ఇటు మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అలాగా సిరీస్ లో కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మల్టీమీటర్ తో మీకు చెక్ చేసి చూపిస్తాను ఎలా కనెక్ట్ చేశాను ఏంటనేది. ఫస్ట్ మనం మైనస్ సైడ్ నుంచి చెక్ చేసుకుందాం. మైనస్ ప్లస్ పెడితే మీకు 4 volt అయితే చూడొచ్చు. 4.1 అనేది వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూస్తే ఈ బ్యాటరీస్ కూడా 4 volt అయితే రావడం చూడొచ్చు. అలాగే ఈ బ్యాటరీస్ 3.9 మీకు ఛార్జింగ్ ఎక్కిన తర్వాత 4 volt అని చూపిస్తుంది. ఓవరాల్ గా అన్ని బ్యాటరీస్ కి 4 volt 4 volt 4 volt మీకు ఇలాగా మొత్తం సిరీస్ లో మీకు 12 volt అవుతుంది. మీకు ప్లస్ కి మైనస్, మైనస్ ప్లస్ ఇలా కనెక్ట్ చేస్తే సిరీస్ అవుతుంది అనమాట. మీకు ఇప్పుడు చూడొచ్చు, ఈ 2 బ్యాటరీస్ కనెక్ట్ చేస్తే 8 volt వస్తుంది చూడండి, 8.1. ఇక్కడ మనం మొత్తం 6 బ్యాటరీస్ కి సంబంధించిన కనెక్షన్ చెక్ చేస్తే 12 volt ఎగ్జాక్ట్ 12 volt వస్తుంది చూసారా. సో మనకు కావాల్సింది ఈ ఫ్యాన్ కి సంబంధించిన మోటార్ వచ్చేసరికి 12 volt సప్లై దానికి ఇవ్వాలి. మీకు రెండు బ్యాటరీస్ ఎందుకు యూజ్ చేశానంటే మీకు బ్యాకప్ ఎక్కువ కోసం. సింగిల్ బ్యాటరీ 3 బ్యాటరీలు కనెక్ట్ చేసినా మీకు 12 volt వస్తుంది. కానీ రెండు బ్యాటరీస్ అయితే మీకు బ్యాకప్ అనేది ఎక్కువ సేపు వస్తుందని 6 బ్యాటరీస్ అయితే యూజ్ చేశాను. మీకు ల్యాప్టాప్స్ లో సేమ్ ఇలాగే కనెక్ట్ చేస్తాం. ఈ బ్యాటరీస్ ని ఛార్జ్ చేయడం కోసం నేను 12 volt 1.5 amp DC అడాప్టర్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. సో ఇది డైరెక్ట్ ఎటువంటి సర్క్యూట్ ఉండదు. ఒక డైవర్డ్ ని యూజ్ చేసి డైరెక్ట్ ఛార్జింగే. మీరు ఓవర్ టైం ఛార్జింగ్ చేస్తే మీకు బ్యాటరీ కాలిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ టైం ఛార్జ్ చేయమని సజెషన్ అయితే ఇవ్వను. సో ఇప్పుడైతే నేను ఈ బ్యాటరీస్ ని పోర్టబుల్ గా సెట్ అయ్యేలాగా ప్లాస్టర్ అయితే వేసుకుంటాను. సో మనం మళ్ళీ చెక్ చేద్దాం. ప్లస్ అలాగే మైనస్ 12 volt చూడొచ్చు మల్టీమీటర్ లో. ఇప్పుడు మనం ప్లస్ సైడ్ డైవర్డ్ అయితే యాడ్ చేయాలి. డైవర్డ్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. ఇది ఎందుకంటే మీకు ఛార్జ్ చేసినప్పుడు మళ్ళీ ఛార్జర్ కి రిటర్న్ వెళ్లకుండా, మీకు డైవర్డ్ అంటే ఏదైనా అంతే ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వెళ్తుంది తప్ప ఇటు నుంచి ఇటు రాదు. మీకు వైట్ లైన్ ఉన్న సైడ్ బ్యాటరీకి అయితే ఇవ్వాలి. బ్యాటరీ సైడ్ అయితే డైవర్డ్ అయితే షార్టింగ్ చేసుకున్నాను. వైట్ లైన్ ఉన్న సైడ్ బ్యాటరీకి అయితే డైవర్డ్ అయితే షార్టింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి డైవర్డ్ నుంచి మనకి ఏదైతే ఫీమేల్ కనెక్టర్ ఉందో ఈ కనెక్టర్ కి అయితే ఇప్పుడు మనం షార్టింగ్ అయితే చేసుకుందాం. మీకు ప్లస్ సైడ్ ఇచ్చాం కాబట్టి
మనకి ప్లస్ వైర్ ఏదైతే ఉంటుందో కనెక్షన్ అయితే ఇవ్వాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాటరీ ప్లస్ కి డైవర్డ్ వైట్ లైన్ ఇవ్వాలి. మీకు బ్లాక్ లైన్ ఉన్నది డైరెక్ట్ మనకి ఏదైతే ఫీమేల్ కనెక్ట్ ఉందో దానికి ఇవ్వాలి. మైనస్ వచ్చేసరికి డైరెక్ట్ బ్యాటరీ ఉన్న మైనస్ కి షాల్వింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను బ్యాటరీ మైనస్ కి అయితే షాల్వింగ్ చేస్తున్నాను. ఛార్జింగ్ కనెక్షన్ అయితే ఇంతే. మీకు డైరెక్ట్ 12 వోల్ట్ సప్లై దీనికి ఇవ్వగానే మీకు బ్యాటరీకి అయితే ఛార్జ్ అయిపోతుంది. మనకి డైరెక్ట్ ఈ కనెక్టర్ ఎందుకు యూజ్ చేశానంటే మీకు ఏదైతే అడాప్టర్ పిన్ ఉందో సేమ్ పిన్ ఇది మెయిల్ వర్షన్, ఇది ఫీమేల్ వర్షన్. మీకు కనెక్టింగ్ అయితే చూడొచ్చు. జస్ట్ ఇలా కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ మనకి ఛార్జింగ్ ఎక్కేస్తుంది. మనకి కావాలన్నప్పుడు కనెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే డిస్కనెక్ట్ చేయొచ్చు. మనకి లైట్ కనెక్షన్ కూడా ఇక్కడే ఇవ్వాలి గాయస్. ఇది 12 వోల్ట్ తీసుకునే ఎల్ఈడి లైట్. మీకు 12 వోల్ట్ డైరెక్ట్ సప్లై ఇచ్చేయచ్చు. మీకు 5 వోల్ట్ అలా ఉన్న ఎల్ఈడీస్ కూడా రిజిస్టర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఈ స్ట్రిప్ ఉందని ఇది యూజ్ చేసుకుంటున్నాను. సో దీనికి ఎటువంటి రిజిస్టర్లు అలాంటివి ఎక్కర్లేదు, ఎందుకంటే డిఫాల్ట్ దీంట్లోనే ఉంటుంది. ఏదైతే మనకి కనెక్టర్ వచ్చిందో దీని నుంచి ప్లస్ ఏదైతే ఉందో దానికి మనం ఈ ప్లస్ అయితే షాల్వింగ్ చేసుకోవాలి. సో మైనస్ దగ్గర ఈ మైనస్ ఇలా మనం ఎందుకు ఇస్తున్నాం అంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎక్కుతుందా లేదా అనేది మనకు తెలియడానికి కోసం ఈ ఎల్ఈడి అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే అడాప్టర్ కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. మేల్ ఫీమేల్ వర్షన్ అడాప్టర్ అయితే కనెక్ట్ చేస్తే మీకు లైట్ అయితే వెలగడం చూడొచ్చు. సో మనం కేబుల్ తీసేస్తే లైట్ ఆరిపోతుంది. సో మనకి బ్యాటరీస్కి ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ ఎల్ఈడి లైట్ అందుకు. మీకు ఇక్కడ దాకా కనెక్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంకో కనెక్షన్ వచ్చేసరికి స్విచ్ ఏదైతే ఉందో స్విచ్కి ఒక ప్లస్ వైర్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు స్విచ్కి ఎట్ సైడ్ అయినా సరే ఒక వైర్ అయితే తీసుకొని గాయస్ స్విచ్కి ఒక సైడ్ వైర్ ఉంది కదా, ఈ వైర్ వచ్చేసరికి మనకి బ్యాటరీకి అయితే ఇవ్వాలి. ఒక లైన్ బ్యాటరీ నుంచి స్విచ్కి వచ్చేసింది. స్విచ్ నుంచి మళ్ళీ ఇంకో కనెక్టింగ్ ఉంటుంది కదా, దీని నుంచి మోటార్కి అయితే వెళ్ళాలి. ఏదైతే మన ఫ్యాన్ డీసీ మోటార్ ఉందో ఈ మోటార్ వైర్లు అయితే ఇవి. ఈ 2 వైర్లకి మనకి ఇప్పుడు సప్లై అయితే ఇవ్వాలి. ఇప్పుడు డైరెక్ట్ మనం ఏదైతే స్విచ్ కనెక్షన్ ఉందో స్విచ్ నుంచి మోటార్కి అయితే ఇస్తున్నాను. గాయ్స్ కనెక్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాటరీ నుంచి ప్లస్ అనేది స్విచ్కి వచ్చింది. స్విచ్ నుంచి డైరెక్ట్ మనకి ఫ్యాన్ మోటార్కి అయితే వెళ్ళింది. మైనస్ వచ్చేసరికి డైరెక్ట్ మనం బ్యాటరీకి ఏదైతే మైనస్ ఉందో అక్కడ మనం షాల్వింగ్ చేసుకోవడమే. గాయస్ మీకు మోటార్ నుంచి వచ్చిన వైరు డైరెక్ట్ మనకి ఏదైతే బ్యాటరీ ఉందో బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసామో ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసి చూద్దాం ఫ్యాన్ తిరుగుతుందా లేదా అనేది. తిరగడం చూడొచ్చు. ఈ స్విచ్ ఆన్ చేస్తే మీకు ఫ్యాన్ అయితే తిరుగుతుంది. సో ఓవరాల్గా కనెక్షన్స్ అయితే ఇవి. ఇప్పుడు నేను మనకి ఏదైతే ఫ్యాన్ బాక్స్ ఉందో ఈ బాక్స్లో అయితే సెట్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కింద బాక్స్, ఇది ముందు తయారు చేసిన బాక్స్. ఈ బాక్స్కి అయితే మొత్తం కనెక్షన్ అనేది ఇస్తాను చూడండి.
గైస్ ఓవరాల్ గా ఫ్యాన్ లుక్ అయితే చూడొచ్చు. మీకు సాలిడ్ బిల్ క్వాలిటీతో అయితే వస్తుంది. పైన మొత్తం మెటల్, కింద వచ్చేసరికి వుడ్ ఎందుకు యూస్ చేశానంటే మీకు ఫ్యాన్ వైబ్రేట్ అవ్వకుండా అలాగే స్టాండర్డ్ గా ఒక చోట ఉంటుంది, మూవ్ అవ్వకుండా. ఎందుకంటే వుడ్ వెయిట్ ఉంటుంది కాబట్టి. ఫ్యాన్ కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టాను. మీకు ఎల్ఈడి లైట్ బ్లింక్ అవడం అయితే చూడొచ్చు. మీకు ఎల్ఈడి కావాల్సిన 12 వోల్ట్ కూడా బ్యాటరీ తీసుకుంటుంది కాబట్టి మీకు పవర్ ఫ్లక్చుయేషన్స్ అయినట్టు చూపిస్తుంది అనమాట. ఫుల్ ఛార్జ్ బ్యాటరీ ఎక్కేస్తే మీకు అలా బ్లింక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. గైస్ ఇంకా నేను ఈ మెటల్ ఏదైతే స్టాండ్ ఉందో ఇది వచ్చేసరికి డ్రా సెట్స్ కి యూజ్ చేస్తారు కదా, రైలింగ్ ది, దాంది ఈ షాప్ లో మిగిలింది వాడాను నేను. సో అది ఇంకా ఈ ఫ్యాన్ వచ్చేసరికి ఆల్రెడీ నేను లాస్ట్ టైం దీని మోటార్ కాలిపోతే డీసీ మోటార్ అయితే వేసిన దాని మీద వీడియో అయితే చేశాను కదా. సో ఆ ఫ్యాన్ యూజ్ చేసుకున్నాను. ఇది 12 వోల్ట్స్ డీసీ మోటార్ కాబట్టి నాకైతే సరిపోయింది. సో మొత్తం కంప్లీట్ సెటప్ అయితే చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.